మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025లో మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమవబోతోంది. బ్రహ్మ గత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోని మొదట వచ్చేది యుగాది. దీనిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవటం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణిస్తారు. ఉగాది తెలుగువారి పండుగ. ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకోని తెలుగువారు ఉండరు. ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు దేవాలయాలలో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు. జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్రశుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. తెలుగువారు జరుపుకునే ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది. అయితే ఉగాదిలోపు ప్రత్యేకంగా ఈ 6 వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లో ఉన్న దరిద్రము, అప్పులు, కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు. కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు రాదు. మీ జీవితం మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ వస్తువులు కొత్త సంవత్సరంలో మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఉగాదిలోపు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. తిరిగిలేని విధంగా అపార ధనయోగము, ఐశ్వర్య యోగము కలుగుతాయి. మరి ఇంతకీ ఉగాదిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఉగాది పండుగ రోజు మనం ఎంత ఆనందంగా ఉంటే ఆ సంవత్సరం మొత్తం అంతే ఆనందంగా ఉంటామని అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే అందరూ ఉగాది రోజు గొడవలు పడకుండా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఈ ఒక్కరోజు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు చికాకుగా ఉంటే సంవత్సరం అంతా ఏవేవో తెలియని ఆటంకాలు, చికాకులు ఎదురవుతూ ఉంటాయి. ఉగాది రోజు అందరూ ఆనందంగా ఉండి పాజిటివ్గా ఈ సంవత్సరాన్ని ఆరంభించండి. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా నోటిని అదుపులో పెట్టుకుని శుభాలను కలిగించే పనులు చేయాలి. ఉగాది రోజు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలలో ఉంది. అవేమిటంటే ఉగాది రోజు ఆడవారు ఇంటిని క్లీన్ చేయకూడదు. అంటే చీపురుతో తొడవటం కాదు, బూజులు దులపటము, ఇంట్లో సామాన్లన్నిటినీ కూడా కడగటం వంటి పనులు ఉగాది రోజు చేయకూడదు. జస్ట్ చీపురుతో ఇల్లు తుడుచుకోవాలి. బూజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉగాది రోజు దులపకూడదు. కాదని ఉగాది రోజు బూజులు దులిపితే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. సంవత్సరమంతా మీరు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అలాగే ఉగాది రోజున ఎవ్వరూ కూడా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. స్త్రీలైతే నలుపు రంగు మట్టి గాజులను కూడా ధరించకూడదు. ఉగాది రోజు తెలియక ఈ రంగు దుస్తులు ధరించిన, నలుపు రంగు గాజులు వేసుకున్న సంవత్సరమంతా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఒక కూరను వండకూడదు. ఎవరు ఈ కూరను తినకూడదు అని శాస్త్రాలలో ఉంది. మరి ఆ కూర ఏమిటి అంటే చికెన్ కూర. అవును, ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు, మాంసము, మటన్ ఇవేమీ కూడా ఉగాది రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం కలుగుతుందని వివరంగా పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఉగాది రోజు ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఎంతో పవిత్రమైన ఉగాది పండుగ రోజు లేదా ఉగాది పండుగ లోపు
కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు రాదు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అవును, ఉగాది రోజు అనగా కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజున లక్ష్మీప్రదమైన ఉప్పును కొని తెచ్చుకుంటే సంవత్సరమంతా ఐశ్వర్యానికి ఆనందానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఉగాది రోజు అందరూ తప్పనిసరిగా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పు అంటే సాల్ట్ కాదు, గల్లులుప్పు, రాళ్ల ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు అని రకరకాలుగా పిలుస్తారు కదా. ఆ ఉప్పును కొని తెచ్చుకోండి. ఉగాది రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో మీకు ఏ విధమైన ధన సమస్యలు రావు, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది. ఇక మీరు కొత్త సంవత్సరంలో ఏ పని ప్రారంభించాలన్నా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, అపార ధనయోగం పడుతుంది, మీరు బాగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. కనుక అందరూ ఉగాది రోజు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును ఉగాది రోజు పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత తీసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా ఆ ఉప్పుతో పరిహారాలు చేసుకోవచ్చు. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం ఈ ఉప్పును ఒక బౌల్లో వేసి ఆ ఉప్పు మీద 5 లవంగాలను, ఒక 5 రూపాయల బిళ్ళను, 2 తులసి ఆకులను, చిటికెడు పసుపు కుంకుమను వేసి వీటన్నిటినీ బౌల్తో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి పూజ గదిలో పెట్టండి. అలా పెట్టడం వలన మీ ఇంటిలో ఉన్న చెడంతా కూడా పోతుంది. కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు రాదు, ఆనందంగా ఉండగలుగుతారు. కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఇలా పెట్టిన ఉప్పును ఎప్పుడు తీయాలంటే, ఈ ఉప్పు ఎప్పుడైతే తడితడిగా మారుతుందో లేదా రంగు మారటం ప్రారంభం అవుతుందో అప్పుడు ఈ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును, లవంగాలను, తులసి ఆకులను, పసుపు కుంకుమలను తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. 5 రూపాయలను మాత్రం ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. ఉప్పుతో ఉగాది రోజు ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. కనుక ఉప్పును కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును వంటల్లో వాడుతారో లేదా ఆ ఉప్పుతో పరిహారాలు చేస్తారో మీ ఇష్టం. ఇంకా రెండవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృత శంఖం. ఉగాదిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆల్రెడీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉన్నవారు మళ్ళీ తెచ్చుకోవలసిన అవసరం ఏమీ లేదు. లేనివారు మాత్రం తెచ్చుకోవాలి. ఉగాది రోజు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధము, కుంకుమ బొట్లు పెట్టి పూజామందిరంలో ఉంచి పూజించుకోవాలి. ఈ దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుండే వచ్చాయి. దక్షిణావృత శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు. కనుక ఉగాదిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజగదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు అంతా కలిసి వస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే తాటి ఆకు ముక్క. తాటి ఆకు అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. అమ్మవారు చెవులకు కమ్మలుగా తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం. పూర్వం సంతాన వృద్ధి కోసం తాటి ఆకులు వాడేవారు. కనుక ఉగాదిలోపు చిన్న తాటి ఆకు ముక్కను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మూట కట్టి పూజామందిరంలో పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా 4వది లక్ష్మీ గణపతి విగ్రహము. ఉగాదిలోపు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి మీ ఇంట్లో పూజామందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు ఉండదు, అదృష్టము కలిసి వస్తుంది, విఘ్నాలు రాకుండా ఉంటాయి. కనుక ఉగాదిలోపు వెండి లక్ష్మీ గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను తెచ్చి పూజామందిరంలో పెట్టుకోండి. మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే మీకు రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, కానీ విని ఎరుగని అదృష్టం వస్తుంది, అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఎందుకంటే తామర పూసలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి ఎప్పుడూ తామర పువ్వు మీద కూర్చుని ఉంటుంది. తామర పువ్వు నుంచి వచ్చే తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజ గదిలో పెడితే కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
కనుక ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూసల మాలను ఇంటికి తెచ్చుకోండి. ఇక 6వ వస్తువు ఏకాక్షి నారికేలము. మామూలు కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి, కానీ అరుదుగా దొరికే ఏకాక్షి నారికేలానికి ఒకే ఒక్క కన్ను ఉంటుంది. ఈ ఏకాక్షి నారికేలం బయట దొరుకుతుంది. ఈ ఏకాక్షి నారికేలం చాలా శక్తివంతమైనది కనుక ఉగాదిలోపు ఒక ఏకాక్షి నారికేలం ఇంటికి తెచ్చుకుంటే తప్పక కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక చివరిగా ఉగాదిలోపు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడే లక్ష్మీ గవ్వలను కానీ లేక గోమతి చక్రాలను కానీ ఈ రెండిటిల్లో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు లక్ష్మీప్రదంగా మారుతుంది. ధన సమస్యలు తొలగి ధనలాభం కలుగుతుంది. ఉగాదిలోపు ఈ 7 వస్తువులను కానీ లేదా ఈ 7 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరమంతా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్పు తప్పించి మిగిలిన వస్తువులు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే మళ్ళీ తెచ్చుకోవలసిన అవసరం లేదు. లేనివారు మాత్రమే ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించండి. ఉగాది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాల రాగాలతో, పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ సమస్త ప్రకృతి. అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే తెలిస్తే పరోక్షకంగా కవి కలంలో ఉగాది పాటల్లో కనిపిస్తుంది. శిశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్యంలోనికి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినాలి. దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శరీరంలోని వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తుంది. అయితే చాలామంది తెలియక ఉగాది పచ్చడి విషయంలో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దాని వలన రావాల్సిన ఫలితం రాదు. ఉగాది పచ్చడి తిన్నా రోగనిరోధక శక్తి పెరగదు. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉదయం పూట స్నానం చేసుకొని ఖాళీ కడుపుతో సేవించవలెను. ఉగాది నాడు ఉగాది పచ్చడి సేవించటం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని భావం. పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు, ప్రబోధాత్మకం కూడా. తీపి వెనుక చేదు, పులుపు, వగరు ఇలా పలు రుచులకు జీవితాన్ని, కష్టాలు తదితర అనుభూతులు ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దుఃఖానికి కృంగకు, సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్ని ఇస్తుంది ఈ ఉగాది పచ్చడి. మరి ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలేంటి? ఈ పచ్చడి తినటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు అందుకుతాయి అంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిలో వాడే వేప పువ్వు బుధుడికి సంబంధించినది. ఇందులో వ్యాధి నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఋతుమార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ అనగా తట్టు, అమ్మవారు, పుటకము, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధిస్తుంది. ఒక రకంగా ఇది మన శరీరానికి యాంటీ వైరస్ ప్రొటెక్టర్గా పనిచేస్తుంది. గుమ్మానికి వేప ఆకులు కట్టడం వల్ల కలుషితం లేని స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు. వేప పువ్వును పచ్చడిలో వేయటం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి వాత, పిత్త, కఫాన్ని నిర్మూలించే తమ ఉపకృతి ఏర్పడుతుంది. ఈ శక్తినిచ్చేవాడు బుధుడు అంటారు. ఇక రెండవది బెల్లము. ఇది గురుగ్రహానికి సంబంధించిన వస్తువు. దీనిలోని ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదంలో చాలా మందులకు దీనిని అనుపానంగా వాడుతూ ఉంటారు. గురుడు పూర్తిగా శుభక్షి గ్రహం కావటం వల్ల కలిసిమెలిసి ఉండే గుణాలని మన మనసులో పెంపొందిస్తాడు. అలాగే మామిడి ముక్కల్లో తీపి, పులుపుతో పాటు వగరు గుణం ఉంటుంది. ఈ గుణం శుక్రునికి ప్రతీక. శుక్రుడు సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యవంతంగా, ముడతలు పడకుండా
నునుపుగా ఉండడానికి మామిడిలోని లక్షణాలు ఉపకరిస్తాయి. విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగలటం వంటి లక్షణాలను మామిడిలోని వగరు నివారిస్తుంది. మామిడి ముక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగటమే కాకుండా చర్మ వ్యాధులు కూడా రాకుండా నిరోధిస్తుంది. తరువాత చింతపండు పులుపు శుక్రుని సంకేతం. కనుకు మామిడి ముక్కలతో కలిపి చింతపులుపు మరింత ఆలోచన శక్తిని పెంచి మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది. ఫలితంగా టెన్షన్ హడావడి లేని జీవితాన్ని గడపగలం. ఈ పులుపు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతలో ఉన్న ఇంకొక సుగుణం ఏమిటి అంటే చింతను దూరం చేయటమే. మానసిక అనారోగ్యం ఉన్న వారికి చింతలు పెరగకుండా మానసిక చాంచల్యాన్ని కలగకుండా చేసేందుకు ఈరోజు కొద్ది ప్రమాణంలో చింతపండు వాడాలని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. మిరియాలు ఇవి కారపు గుణం కలిగినవి. ఇవి హయగ్రీవునికి ప్రీతికరమైనవి. ఆలోచన శక్తిని పెంచుతాయి. అరటి కొన్ని ప్రాంతాల్లో అరటిపండు ముక్కలు కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు. అరటిపండు చంద్ర ప్రధానమైన గుణం కలది. అంతేకాక ఇది శరీరానికి అవసరమైన సమగ్ర పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఇలా ఉగాది పచ్చడినే కాదు మన సాంప్రదాయంలోని పండుగలు పర్వదినాల్లో చేసుకునే వంటలన్నీ గ్రహ గమనాలపై ఆధారపడి రూపొందించినవే. వేప పువ్వు, బెల్లము, మామిడి ముక్కలు, చింతపండు పులుసు, మిరియాలు, అలాగే నెయ్యి ఈ 6 వస్తువులు కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. శాస్త్రం ప్రకారం అయితే ఉగాది పచ్చడిలో 4 రుచులే ఉండాలి. అవి ఏమిటి అంటే తీపి, చేదు, పులుపు, ఉప్పు. శాస్త్ర ప్రకారం అయితే ఈ 4 రుచులతోనే ఉగాది పచ్చడిని చేసుకుని తినాలి. కానీ మన సాంప్రదాయం ఉగాది పచ్చడిని షట్రుచుల సమ్మేళనంగా మార్చింది. అందులో చేదు, తీపి, పులుపు, ఉప్పుతో పాటు వగరు, కారము రుచులను కూడా కలిపారు. ఇలా షట్రుచులతో ఉగాది పచ్చడిని చేసుకుని తినటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సంవత్సరం పొడుగునా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ఉగాది పచ్చడిలో ఏ పదార్థాలు వాడాలి, ఏ పదార్థాలు వాడకూడదు అనే విషయానికి వస్తే చెడు కోసం వేప పువ్వును వాడాలి. తీపి కోసం బెల్లము తురుము వాడాలి. పులుపు కోసము కొత్త చింతపండు వాడాలి. ఉప్పు కోసము నెయ్యిని వాడాలి. చాలామంది ఉప్పదనం కోసం సాల్ట్ వాడుతూ ఉంటారు. కానీ సాల్ట్ వాడకూడదు. నెయ్యిని మాత్రమే వాడాలి. నెయ్యి లేకపోతే సైంధవ లవణం కానీ గల్లులుప్పు కానీ వాడుకోవాలి. సాల్ట్ మాత్రం వాడకూడదు. వగరు కోసం మామిడి పిందెలు వాడాలి. కారం కోసము మిరియాల పొడిని వాడాలి. చాలామంది కారం పొడి వేస్తూ ఉంటారు. కానీ కారపొడి కాదు, మిరియాల పొడి వేయాలి. రోజు ఉదయం పరగడుపున ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి. ఇక తరువాత ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఉగాది పచ్చడిని తినవచ్చు. ఈరోజు ఉదయం ఉగాది పచ్చడి తినే ముందు తతాయుర్ వజ్రదేహాయ సర్వ సత్కారాయ చ సర్వరిష్ట వినాశాయ నిమ్మకందల భక్షణం అనే శ్లోకాన్ని చదవాలి. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా తయారవుతుంది. సర్వ అరిష్టాలు తొలగిపోతాయని, నూరేళ్లు సుఖంగా జీవిస్తారని అర్థము. కనుక ఈరోజు మొదటిసారి ఉగాది పచ్చడి తినే ముందు ఈ శ్లోకం అనుకుని తినండి. ఇలా ఇప్పుడు చెప్పిన విధంగా ఉగాది పచ్చడి చేసుకొని ఈ మంత్రాన్ని పఠించి తింటే సంవత్సరం వరకు రోగాలు రావు. మీ శరీరం వజ్రంలాగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉగాది పచ్చడి చేసుకొని తిని శుభ ఫలితాలను పొందండి. ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పండుగ రోజు వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని తప్పక తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల ఇదితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావటము, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసము. ఈ కాలంలో మామిడికాయలు దండిగా రావటంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలు పెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చళ్లను, ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు. తెలుగు వారిళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆవకాయ. ఇలా వివిధ విశేషాలకు నాంది ఉగాది, తెలుగువారి ఉగాది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపటమే వారి ఉద్దేశము.
కలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచించారు. ఎండలను తట్టుకోవాలి అంటే నీరు ఒక్కటి ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు. ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఈరోజు ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది. ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం. అది మొదలయ్యేది ఈ రోజే. ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులు. ఈ 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడువగా పిలుస్తూ ఉంటారు. చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం వేళ బ్రహ్మ సృష్టిని చేశాడు. దీనిని మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాము. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని అనుకుంటాడు. కానీ సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండే వేదాలను దొంగిలిస్తాడు. వేదాలు లేకుండా సృష్టి చేసే శక్తి బ్రహ్మకు లేదు. ఆ వేదాలను తీసుకుని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తితో ఇలా అంటాడు: దేవా, నీకు తెలియనిది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరికి నశిస్తూ ఉన్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోముకుడనే రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వలన సృష్టి చేయటంలో నాకు ఆటంకం కలిగింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని బ్రహ్మ ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు: బ్రహ్మదేవ, విచారించకు. నేను మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని మత్స్యావతారం ఎత్తుతాడు. విష్ణువు చిన్న చేప రూపంలో సరస్సులోనికి ప్రవేశిస్తాడు. కశ్యప మహర్షి సూర్యుడికి ఆజ్యం ఇస్తూ ఉండగా ఆయన దోసిల్లోనికి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండంలో వేస్తాడు. క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలమంతా కూడా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాల్లో దాని ఆకారము పెరిగిపోయి బావి అంతా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోనికి పంపిస్తాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతటినీ కూడా అలుముకుంటుంది. ఇదంతా ఆయనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోనికి వదులుతాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు కశ్యప మహర్షికి ప్రళయం నుండి కాపాడుతానని మాట ఇస్తాడు. సముద్రంలోనికి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది. సోమకాసురుడు దొంగలించిన వేదాలను ఆహార పదార్థాలు అనుకుని మింగుతాడు. కానీ అతనికి ఆకలి తీరదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా చేప రూపంలో ఉన్న శ్రీహరి కనిపిస్తాడు. ఆ చేపను మింగాలని సోమకుడు అనుకుంటాడు. ఆ విధంగా శ్రీహరి సోమకురుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కోరలతో సోమకాసురుణ్ణి పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను అలాగే సోమకాసురుణ్ణి శంఖంగా మార్చుకుని దానిని కూడా తీసుకుని
బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు. వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి, బ్రహ్మదేవ, ఈ సృష్టిని కొనసాగించు అని చెప్తాడు. దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయటం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేయటం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజే ప్రారంభిస్తాడు. ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చినా మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది. ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు వంటివి ఇవ్వకండి. మీ చేతులతో ఇవ్వకండి. సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు, కత్తెరలు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి. అలా కాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ, అంటే పిల్లలు కానీ, మీ భర్త కానీ, మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మనకు కొత్త సంవత్సరం, ఉగాది పండుగ. ఈ సంవత్సరంలో మొదటి పండుగ. అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి, కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి, కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి. పొదైన వస్తువులను, ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి. ఇస్తే వారు మీకు దూరమవుతారు. వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు. ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు, దానం చేయకూడని వస్తువు చీపురు. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి, బంధువులకు అస్సలు ఇవ్వకండి. అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఊడవనివ్వకండి. మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఊడవటం అంత మంచిది కాదు. ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి. కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఊడవమని మాత్రం చెప్పకండి. అలాగే పక్కింటి వారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి, 5 నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి. కొంతమంది పక్కింటి వారు కొత్తగా వచ్చిన వారు చీపురు తెచ్చుకోరు. చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి, ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవ్వరికీ కూడా చీపురు ఇవ్వవద్దు. అది ఏ చీపిరైనా సరే, పుల్లల చీపిరి, కుంచీపిరి, ఇల్లు ఊడ్చుకునే చీపిరి, బయట ఊడ్చుకునే చీపిరి, ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు. చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది. ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె. వంటలే వాడే కొబ్బరి నూనె కానీ, తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు. మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు, రాసుకోవచ్చు, కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి. పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ, చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు. ఒకవేళ మీ ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు, కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి. అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి. క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. ఉగాది రోజున చీపురులు, కత్తి, కత్తెరలు, కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి. ఇతరులకు ఇవ్వకండి. కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరమంతా మీకు కష్టాలు తప్పవు. అలాగే ఉగాది రోజు విరిగిపోయిన, చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు. మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు, వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి. ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది. ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా, దానం చేసినా కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో, బాధలతో గడుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి. ఈరోజు ప్రతి ఒక్కరూ
బ్రహ్మ ముహూర్తానికి ముందే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని స్నానం చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.